శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను మీ ప్రదీప్ని. వెంట్రుకలు ఒక్కసారి తెల్లబడిన తర్వాత నల్లబడడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా వారు సత్ఫలితాలు పొందలేక ఇబ్బంది పడుతున్న వారి కోసం కొంచెం మీరు కష్టమైనా సరే నేను ఇప్పుడు చెప్పింది సంపాదించగలిగితే అద్భుతంగా తెల్ల జుట్టు క్రమేపీ నల్లబడుతుంది. మెల్లమెల్లగా వచ్చే రిజల్ట్ చిరకాలం నిలిచి ఉంటుంది. చూసారా, మన పంట పొలాల్లో నిత్యం కనబడేటువంటి భూమి తల్లి మనకి ఇచ్చినటువంటి అద్భుతమైన ఔషధం. నిత్యం యవ్వనంగా ఉండడానికి అద్భుతంగా పనిచేసేటువంటి బోడతరం పువ్వులు ఈ విధంగా ఉంటాయి. బాగా పండినటువంటి ఎండినటువంటి వీటిని తీసుకొచ్చి నీడలో ఆరబెట్టి బాగా దంచి వస్త్రగాళితం అంటే జల్లెడ పట్టుకున్న తర్వాత ఈ విధంగా పొడి వస్తుంది. దీన్ని ఏ విధంగా వాడాలి, ఎన్నాళ్ళు వాడాలి అన్ని ఇప్పుడు చూద్దాము. దీన్ని ప్రతిరోజు కూడా ప్రాతకాలము అంటే ఎర్లీ మార్నింగ్ మీ కాలకృత్యాలన్నీ దంతదానం అంతా అయిపోయిన తర్వాత పరగడుపున ఒక గ్లాసు మంచినీళ్లు తీసుకొని ఒక 3 గ్రాములు ఈ చూర్ణాన్ని, 3 గ్రాములు అంటే ఇంచుమించు ఇంత వస్తుంది, వేసేసిన తర్వాత బాగా కలుపుకొని దీనిని సేవిస్తూ ఉంటే మీరు చెప్తే నమ్మరు, ఆశ్చర్యకరంగా. కావాలంటే ముందు మీరు ఫోటో తీసుకోండి. దీనిని ఎన్నాళ్ళు వాడవలసి ఉంటుంది అని కూడా మీకు చెప్తాను. కానీ మీరు కొంచెం లాంగ్ టర్మ్ అని ఇబ్బంది పడకూడదు. ఒక 6 నెలల పాటు నాన్ స్టాప్ గా వాడగలిగితే యవ్వన రక్షక చూర్ణము దీని పేరే. యవ్వనాన్ని ఎంతో అద్భుతంగా రక్షిస్తుంది. తర్వాత కంటి దృష్టి మెరుగుపడుతుంది. చిన్న చితగా ఉన్న ఆరోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి. ఇంచుమించు చెప్పాలి అంటే ఈ గోరక్ ముండి అంటే మన ఈ బోడతరం లేదా బోడసరం మనకి ఒక సంజీవనిలా పనిచేస్తుంది అనమాట. మనం నమ్మకంతో వాడగలిగితే